హలో 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 'ప్రకటన గ్రంథంలో నుండి ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకొని మన ముందున్న సమయంలో దైవ సన్నిధిలో సాగిపోదాం. రెండవ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వాక్యం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలో మీ మాటలు మీ వినుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు తండ్రి. నీ నామగానం చేసే కృప ఇచ్చారు. మీరు మాతో మాట్లాడండి, అల్పుడనైనా నన్ను ఆదుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు ఆరోపించుకుందురని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ప్రభు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రాత్రి మనం చదువుకున్నటువంటి ఈ మాటలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో అవసరమైన మాట ఏంటంటే, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. నమ్మకం. క్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసులైనటువంటి వారందరూ దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండడం, దేవుని పట్ల మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో కూడా నమ్మకత్వం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాస జీవితంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు విశ్వాసం అంటేనే నమ్మకం. దానిని మరణం వరకు కాపాడుకోవాలి. 10వ వచనం మరోసారి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో,
మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. శోధన రాబోతుంది. ఆ శోధనలో 10 దినాలు మీరు శ్రమలో ఉండబోతున్నారు. కనుక మరణం వరకు నమ్మకంగా ఉండాలి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. మూల భాషలో ఏముందంటే మరణం వరకు అనే కాడ మూల భాషలో ప్రాణాప్రాయం వచ్చే వరకు కదా, ప్రాణాపాయం వచ్చినను అనే మాట. అంటే ఒకవేళ చచ్చిపోయే పరిస్థితులు వచ్చినను దేవునికి నమ్మకంగా ఉండాలి అనే మాట చూస్తూ ఉన్నాం. ఈ నమ్మకత్వం అనేది విశ్వాసుల జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు నమ్మకంగా ఉండాలి? స్త్రీల, పురుషుల, పెద్దవారా లేక చిన్నవారా? ఎవరు నమ్మకంగా ఉండాలంటే అందరూ యేసు ప్రభువుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరూ నమ్మకం కలిగి ఉండాలి. ఏ విషయాలలో నమ్మకం ఉండాలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతైన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనములో మనం చూసినప్పుడు, నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని అనే మాట చూస్తున్నాం. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టి, తలుపులను నిలిపి, ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించి యెరూషలేము మొత్తానికి 2 అధిపతులుగా నియమించాడు, అధికారం ఇచ్చాడు. ఆ మాట 2వ వచనంలో మనం చూస్తున్నాం. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. ఈ ఇద్దరిలో హనానీ అనే మాట, హనన్య అనే మాట కనబడుతుంది. వీరిద్దరికీ యెరూషలేము పైన అధికారం ఇచ్చాడు నెహెమ్యా. వీరిద్దరిలో ఎవరు నమ్మకంగా ఉన్నారు? హనన్య అనే మాట ఉంది ఇక్కడ. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలవాడు అనే మాట చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి
ఇవ్వబడినటువంటి ఒక అధికారం కానీ, పరిచర్య కానీ, లేక ఒక బాధ్యత కానీ ఏదైనా సరే దేవుడు మనకు అప్పగించిన దానిని నమ్మకంగా మనం నెరవేర్చాలి అంటే మొదట దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి అనే మాట చూస్తున్నాం ఇక్కడ. కనుక హనన్య నమ్మకమైన మనుష్యుడు అనే మాట ఉంది. నమ్మకమైన మనుష్యుడు. ఏ విషయంలో నమ్మకమైన వాడు? ఇవ్వబడిన అధికారాన్ని నమ్మకంగా కొనసాగించాడు. అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. అధికార హోదాని చూపించలేదు. అధికారం ఉంది కదా అని ఎవరి మీద పెత్తనం చెలాయించలేదు. ఏదైతే ఇవ్వబడినటువంటి అధికారం, యెరూషలేము పైన ఇచ్చిన అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని దేవుని యందు భయము భక్తితో కలిగి దానిని చూపించిన వాడుగా, ఆ అధికారాన్ని నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక నమ్మకమైనటువంటి మనుషుడు హనన్య అనే మాట చూస్తున్నాం. దేవుని సంఘములో మనకిచ్చినటువంటి ఏ బాధ్యత అయినా, అది పరిచర్య కానీ, మందిరం ఊడ్చి శుభ్రపరిచే పని కానీ, లేక మరొక ఏదొక పరిచర్య దేవుడు నీకు అప్పగించినప్పుడు అది దేవుడు నాకు అప్పగించాడు అని, ఫలానా సహోదరుడు లేక ఫలానా సహోదరి నాకు అప్పగించలేదు, ఇది దేవుడు నాకు అప్పగించాడు అని ఎరగాలి. ముందు ఎరిగిన తర్వాత ఆ బాధ్యతను లేక ఆ పరిచర్యను విస్మరించకూడదు. విస్మరించడం అంటే నిర్లక్ష్యం చేయకూడదు. మన ఇంటిలో పనులన్నీ చాలా చక్కగా చేసుకుంటాం. ఏ బాధ్యత, ఇంటి సంబంధమైనటువంటి ఏ బాధ్యతను కూడా విస్మరించము. అంతకంటే ఎక్కువగా దేవుని పరిచర్య అనేది, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత అనేది చాలా విలువైనది. దానిని ఎలా చేయాలి? భయభక్తులతో నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. హనన్య నమ్మకమైనటువంటి బాధ్యతను నెరవేర్చిన వాడుగా ఒక స్టేట్మెంట్ దేవుని ద్వారా పొందాడు. దేవుడు వ్రాసిన వ్రాతలు నెహెమ్యా గ్రంథములో ఈ నమ్మకత్వం ఆఖరి వరకు, మరణం వరకు దానిని మనం కొనసాగించే వారిగా మనం ఉండాలి. మరొక మాట చూద్దాం. చూడండి, దైవ గ్రంథములో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, 9:7. ఏడు 8 చదువుకుందాం. దేవా యెహోవా అబ్రాముని ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాముని పేరు పెట్టిన వాడవు నీవే అంటూ 8వ వచనంలో ప్రారంభం నుంచి మనం చూస్తే, అతడు ఎవరతడు చెప్పండి? అబ్రాము అనే వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని ఏర్పరుచుకున్నాడు. ఏ అబ్రామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ అబ్రాముని అబ్రహాముగా పిలుచుకున్నాడు. ఆ అబ్రహాము నమ్మకమైనటువంటి మనస్సు గలవాడై ఎరిగి
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే అంటున్నాడు అయితే ఇక్కడ అబ్రహామును కూర్చున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడు. హనన్య నమ్మకమైన వాడు, అధికారాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని నమ్మకంగా చేశాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. ఆ అధికారమును అడ్డం పెట్టుకొని ఏవేవో చెడ్డ కార్యాలు చేయలేదు. కానీ దేవునికి నమ్మకమైన వాడుగా హనన్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అబ్రహాము కూడా నమ్మకమైన అటువంటి మనస్సు కలిగిన వాడై దేవునికి మంచి పేరు పొందాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి మనస్సు. నెహెమ్యా గ్రంథములోనే మరొక మాట చూద్దాం. చూడండి, 13వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం 13వ వచనం. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలమ్యా అను యాజకుని, షాదోకును శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. 13వ వచనంలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు నమ్మకము గల మనుషులను పేరు పొందిన షెలమ్యా అను యాజకుని, షాదోకను శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని అన్నాడు. వీరు ముగ్గురు ఎలాంటి వారంటే నమ్మకము గల మనుష్యులు అనే మాట ఉంది. నమ్మకము గల మనుష్యులు. షెలమ్యా అనే యాజకుడు యాజకత్వంలో దేవుని యాజకుని పనిలో నమ్మకం గలవాడు. షాదోకును శాస్త్రిని లేవీలలో, అలాగే పెదాయాను అను వారిని ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని అనే మాట ఉంది. ఖజానా మీద. ఖజానా అంటే ఏమిటి? దేవుని మందిరములో దేవుని కొరకు ఇవ్వబడినటువంటి కానుకల విషయమై, దశమ భాగముల విషయమై అది ఖజానా. ఆ ఖజానా మీద నేను వారిని కాపరులుగా నియమించాను. వారు నమ్మకంగా ఉన్నారు. తర్వాత అదే వచనం పూర్తి చేద్దాం. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హనాను నియమింపబడెను. ఆఖరి మాట మనం చూసినట్లయితే, మరియు తమ సహోదరులకు ఆహారం పెట్టు పని వారికి నియమింపబడెను అనే మాట ఉంది. ఇంకేం పని ఉందట వీరికి? ఈ నమ్మకమైనటువంటి షెలమ్యా, షాదోకు, పెదాయాను వారిని ఖజానా మీద నియమించాడు. వారు ఎలాగా చేశారంటే ఆహారము పంచిపెట్టుట పని వారికి నియమింపబడెను. దాని విషయంలో నమ్మకంగా ఉన్నారు. ఒక ప్రక్క దేవుని కొరకు వచ్చే రాబడి, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, కానుకలు, వాటన్నిటి విషయంలో నమ్మకంగా ఉన్నారు వీరు. అలాగే అందరికీ ఆహారం పంచిపెట్టే విషయంలో నమ్మకంగా ఉన్నారు. నమ్మకమైనటువంటి మనుషులు వీరు అనే మాట. నమ్మకమైన మనుషులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు అప్పగించినటువంటి ఏ బాధ్యత అయినా సరే దాన్ని నమ్మకంగా మనం చేయాలి. మరొక మాట చూద్దాం. చూడండి, దైవ గ్రంథములోని
సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము అనే మాట ఉంది. ఏ విషయంలోనట? గృహ నిర్వాహకులలో ప్రతివాడు. గృహ నిర్వాహకం అంటే దేవుని సంఘం. దేవుని సంఘం అనే ఈ గృహ నిర్వాహకపు పనిలో ప్రతివాడు ఎవరికి ఏ బాధ్యత దేవుడు అప్పగించాడో దానిని మనం నమ్మకంగా ఉండాలి అన్నాడు. ఏం చేయాలి? నమ్మకం. అది ఆవశ్యకం. అంటే ఆవశ్యకం అంటే ఏంటి? ఆవశ్యకం అంటే నమ్మకంగా ఉండాల్సిందే, అంతే. ఏ సమస్య వచ్చినా అది ఖచ్చితం, అంతే. ఆ నమ్మకత్వాన్ని నీవు నెరవేర్చాలి దేవుని పనిలో. మొదటి వచనం చూడండి. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను అంటూ, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకం. దేవుని విషయములో, దేవుని మర్మముల విషయములో క్రీస్తు సేవకులమని, దేవుని పనిచేసేవారిమని, దేవుని ప్రతినిధులమని, దేవుని గృహ నిర్వాహకంలో నమ్మకం కలిగి ఉండాలి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా నమ్మకస్తులంగా మనం ఉండాలి. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథములోని కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. చూడండి. 7. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడనైన తుకికు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయను అన్నాడు. ఇక్కడ ఎవరట? ఇక్కడ నమ్మకమైన వాడు, నమ్మకమైన పరిచారకుడు, ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. పరిచర్య విషయంలో నమ్మకమైన వాడు ఎవరు? చదివాము ఇక్కడ. తుకికు. ఎవరు? తుకికు. పరిచర్య విషయంలో నమ్మకత్వం. పరిచర్య విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. చాలామంది కొన్నిసార్లు వాళ్ళు చేసే పరిచర్య మర్చిపోతారు. ఆ పరిచర్య అలాగే నిలబడిపోయిద్ది, కుంటుబడిపోయిద్ది. తర్వాత ఎవరో ఒకరు జాయిన్ అవుతారు అనుకో, ఈలోపు ఆ పరిచర్య ఏమవుతుంది? కుంటుబడిపోతుంది. దేవుడు నీకు ఏ పరిచర్య అప్పగించాడో ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ పరిచర్యను నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. 9వ వచనం కూడా చూడండి. అక్కడే అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను అన్నాడు. మరొక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములోను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు తుకికు అన్నాడు. 9వ వచనములో
ఆ నమ్మకమైనటువంటి తుకికుతో పాటు అతను కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము అన్నాడు. ఇక్కడ ఒనేసిము ఎవరైనా? ఒనేసిము నమ్మకమైన ప్రియ సహోదరుడు. ఒనేసిము ఎలాంటి వాడట? నమ్మకమైన ప్రియ సహోదరుడు. అంటే తుకికేమో పరిచారకుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అనుంది. నా తోటి సేవకుడనుంది తుకికును గూర్చి. 9వ వచనంలో అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము అన్నాడు. ఇతనికి ఇక్కడ ఈ మాటలో పరిచారకుడు అనలేదు, నా తోడి సేవకుడు అనలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఒనేసిమును గురించి నమ్మకమైన ప్రియ సహోదరుడు. నమ్మకమైన ప్రియ సహోదరుడు తుకికుతో పాటు పరిచర్యలో కానీ ప్రభు పనిలో కానీ నమ్మకమైన ప్రియ సహోదరుడేనా? చాలామంది నాకే బాధ్యత అప్పగించలేదు, నాకే పరిచర్య ఇవ్వలేదు అని లోపల మనసులో అనుకుంటారు. నువ్వు తీసుకుంటే నీకు ఆ బాధ్యత వస్తుంది, నీకు ఆ ప్రయాస ఉంటే దేవుడు నీకు అప్పగిస్తాడు తప్పకుండా. ఒనేసిమును గూర్చి మనం చదివే మాట ఏంటంటే నమ్మకమైన ప్రియ సహోదరుడు అని. అది క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి దేవుని సంఘములో నీకే బాధ్యత అప్పగించకపోయినా దేవుడు నువ్వు ఎలాగుండాలి? నమ్మకమైన ప్రియ సహోదరుడు అన్నాడు ఒనేసిమును గురించి. ఏవి అప్పగించకపోయినా నమ్మకత్వం నీ విశ్వాసంలో ఉండాలి. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన ప్రియ సహోదరుడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా విశ్వాస జీవితంలో మనం ఇలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. దైవ గ్రంథమిలాగా మనం చూసుకుంటా పోతే తిమోతిని కూర్చి కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇప్పుడు తిమోతిని గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలాంటి వాడట తిమోతి? ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి అన్నాడు ఇక్కడ. ఇందాక నమ్మకమైన పరిచారకుడు అన్నాడు తుకికును గూర్చి, నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము అన్నాడు. ఇప్పుడు తిమోతిని గూర్చి పౌలు ఏమంటున్నాడంటే ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి అంటున్నాడు ఇక్కడ. అంటే క్రీస్తు వాక్యము ద్వారా స్వార్థ చెప్పి విశ్వాసములోకి నడిపించిన కుమారుడు ఈయన. అందువలన తిమోతిని గూర్చి పౌలు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
చూడండి, మరొక మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రికలోనికి రండి. మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనములో పౌలు అంటున్నాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. అంటే శారీరకమైన కుమారుడు కాదు తిమోతి కదా. యేసు ప్రభు స్వార్థ ప్రకటించగా ఆయన ద్వారా రక్షించబడ్డాడు. ఆయన విశ్వాసాన్ని అనుసరించాడు. ఆయనతో పాటు నడిచినటువంటి వాడుగా ఒక తండ్రికి కుమారుడు ఏ రీతిగా ఉంటాడో విశ్వాస విషయములో, దేవుని పని విషయములో, పరిచర్య విషయములో, ప్రయాస విషయములో తిమోతి పౌలుకి ఎలాగున్నాడంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. ఈ నిజమైన కుమారుడు ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో అంటున్నాడు, ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని అంటున్నాడు. ఈ కుమారుడు ఎలా అయ్యాడు తిమోతి పౌలు కంటే, దాన్ని తిమోతి పత్రికలో మనం చూసాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనే మాట ఉంది. మొదటిది, తిమోతిని పౌలు నా నిజమైన కుమారుడు, అతడు ప్రభువునందు నమ్మకమైన వాడు, ప్రియుడైన వాడు, నాకు నా కుమారుడు, విశ్వాసమును బట్టి నా కుమారుడైన తిమోతిని పంపుచున్నాను. అతడు ఎలాంటి వాడంటే, నేను నడుచుకున్న రీతి మీకు చూపిస్తాడు, బోధిస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు. ప్రతి స్థలములోను, ప్రతి సంఘములోను నేను నడుచుకుని మాదిరిని చూపిస్తాడు. నేను బోధించే బోధను అనుసరించేటట్లు చేస్తాడు. నేను బోధించే బోధ విధానాన్ని బోధిస్తాడు ఆయన. ఈ విషయంలో నమ్మకమైన వాడు తిమోతి అంటున్నాడు. ఎంత మంచి కుమారుడు కదా పౌలుకు తిమోతి. అందువలన నమ్మకమైన, ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరొక మాట మనం చూసినట్లయితే, దైవ గ్రంథములోని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. ఇందాక పౌలు ఏమంటున్నాడంటే, తిమోతిని గురించి, నాకు ప్రభువునందు ప్రియుడును నా నిజమైన కుమారుడగు తిమోతి మీ దగ్గరకు వస్తాడు. నేను నడుచుకున్న రీతిని మీకు చూపిస్తాడు. ఆయన నడిచి నేను బోధించే బోధను బోధిస్తాడు. ఆ బోధ ప్రకారం ప్రవర్తించేటట్లుగా చేస్తాడు. ఆయన ప్రవర్తిస్తాడు. ఇందులో ఆయన నమ్మకమైన వాడు అంటూ
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనంలో తిమోతితో పౌలు అంటున్నాడు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అన్నాడు. మరలా అదే మాట అంటున్నాడు, నా యొద్ద వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు నీవేం చేయాలంటే నమ్మకమైన మనుషులకు అప్పగించు అన్నాడు. నమ్మకమైన మనుషులను నీవు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక దేవుని పని పరిచర్య అనేది నమ్మకస్తులకే అప్పగించబడుతుంది, అపనమ్మకస్తులకు అప్పగించబడదు. దేవుని పని పరిచర్య అయినా ఇంకా ఏదైనా దైవ సంబంధమైన దేవుని సంఘానికి సంబంధించింది నమ్మకస్తులకు అప్పగించబడుతుంది. ఇది ఖచ్చితం అనేది మనం ఎరుగుదము. కనుక దేవుని పనిని నమ్మకమైన మనుషులకు అప్పగించు అంటున్నాడు. నమ్మకమైన మనుషులకు అపనమ్మకస్తులకు అప్పగిస్తే ఏమైతే దేవుని పని పాడు చేస్తారు, దేవుని నామానికి అవమానకరంగా వారు ఆ పరిచర్య చేస్తారు. అపనమ్మకస్తులకు ఆ పని అప్పగిస్తే. కనుక నమ్మకంగా నీవు ఉండాలి, నమ్మకమైనటువంటి మనుషులను ఏర్పాటు చేసుకోవాలి అని దేవగ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:24లో పౌలు అంటాడు, ఈ నమ్మకత్వాన్ని మనం అనుసరించడానికి, ఈ నమ్మకత్వాన్ని మనం కలిగి బోధించడానికి, ఈ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శించడానికి, మనుషుల ఎదుట ప్రదర్శించడానికి కారణం ఏంటంటే మనలను పిలిచినవాడు ఉందన్నమాట. 5:24 మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక. మిమ్ములను పిలిచినవాడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మకమైన వాడు మనల్ని కూడా నమ్మకంగా ఉండమంటున్నాడు. నీ విశ్వాసంలో నమ్మకం, నీ భక్తిలో నమ్మకం, మన పరిచర్యలో నమ్మకం, మనం ప్రభు కొరకు చేసే ఏ కార్యములోనైనా నమ్మకం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వం సంఘంలోనే కాదు, కుటుంబంలో కూడా. నీవు కుటుంబంలో కూడా నమ్మకం కలిగి ఉంటే నీ బిడ్డలు నిన్ను అనుసరిస్తారు. నీ భర్త నిన్ను పొగుడుతాడు, లేక నీ భార్య నిన్ను పొగుడుతుంది. ఈ నమ్మకత్వం అనేది ఉంటే. సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆ గృహిణి గూర్చి వ్రాయబడి ఉంది. నేను చదవటం లేదు, కానీ భర్త పట్ల ఆమె నమ్మకం కలిగి ఉంది కాబట్టి ఆమె కొనియాడబడుతుంది. ఆ ఊరి పెద్దలు కొనియాడతారు ఆమెని. ఇంటిలో పిల్లలు, ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరూ ఆమెను కొనియాడతారు, నమ్మకస్తురాలు అని. కనుక మనం కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బయట చేసే పనిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఏదైనా నీవు చేసే వర్క్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. దైవ సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నీవు చేసే పనిలో, ప్రయాణంలో, ప్రతి విషయంలో దేవునికి ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, లూకా రాసిన సువార్త. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ అన్ని దాటేశాను సమయాన్ని బట్టి. 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు
ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. అది అంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. అది కొంచెంలో అపనమ్మకం కలిగిన వాడు ఎక్కువలో కూడా అపనమ్మకం, అన్యాయం కలిగి ఉంటాడు అని అపనమ్మకం. కాబట్టి మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకం ఉండును. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 12వ వచనం చూడండి, లేక 11. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల అన్నాడు. ఇక్కడ నమ్మకంగానే మాట. నమ్మకం చాలా శ్రేష్టమైనది నమ్మకం అనేది. 25వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 23వ వచనములో, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఏమంటున్నాడు ఇక్కడ యజమానుడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. ఎలాంటి దాసుడట? నమ్మకమైన మంచి దాసుడు. నీవు చాలా నమ్మకంగా ఉన్నావు. ఎంతలో నమ్మకం ఉన్నాడు? కొంచెంలో నమ్మకం ఉన్నావు. కానీ నీ కొంచెంలో నమ్మకంగా ఉన్నటువంటి నీ స్థితిని నేను చూసి అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అన్నాడు. ఉన్నది కొంచెం, ఇచ్చిందంతా ఎక్కువ. అనేకమైన వాటి మీద నిన్నొక అధికారిగా నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. యజమానుడిచ్చినటువంటి బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. నీ విశ్వాసాన్ని ఇంటి వారికి కనపరచాలి, నీ భక్తిని నీ ఇంటి వారికి కనపరచాలి, నీ పిల్లలకు కనపరచాలి, నీ భర్తకు కనపరచాలి, నీ భార్యకు కనపరచాలి. నీ నమ్మకత్వాన్ని నీ బంధువుల పట్ల, పొరుగు వారి పట్ల, నీ ఇంటి వారి పట్ల నీవు నీ నమ్మకత్వాన్ని కనబరిస్తే దేవుడు చూస్తాడు, నీ ఇంటి వారు చూస్తారు. వారు నిన్ను బట్టి ప్రభు సన్నిధికి వారు రాగలుగుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది అనే మాట చూస్తూ ఉన్నాం. 26వ వచనం, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 26. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. 30వ వచనంలో, మరియు పనికిమాలిన ఆ దాసుని అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. నమ్మకంగా ఉన్నవాన్ని ఇప్పుడు ఇద్దరిని పిలుస్తున్నాడు ఆయన యజమానుడు. ఒకడెవరు? సోమరివైన చెడ్డదాసుడు, పనికిమాలిన దాసుడు. అది వీరిద్దరూ నమ్మకం లేనటువంటి వారు, నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారు. కనుక మన విశ్వాస జీవితంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు ప్రారంభంలో చదివాం ప్రకటన గ్రంథంలో. ఎంతవరకట? మరణం వరకు నమ్మకంగా ఉండము. నమ్మకంగా ఉంటే నీకేమిస్తానన్నాడు?
జీవ కిరీటమునిచ్చెదను అన్నాడు. పరలోకమందు దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధం చేశాడు, జీవ కిరీటం. అది ఎవరికి ఇస్తాడు? నమ్మకమైన వారికి, నమ్మకంగా ఉన్నటువంటి వారికి, నమ్మకంగా ఉన్నటువంటి వారికి. మరొక మాట చూద్దాం, చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. 48వ అధ్యాయం 8వ వచనం, 48వ అధ్యాయం 8. అవి నీకు వినబడలేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై అన్నాడు ఇక్కడ. ఎవరట? నీవు అపనమ్మకస్తుడవు. దేవుడు తన కార్యాలను, దేవుడు తన యొక్క గొప్ప గొప్ప సంగతులు, విషయాలను తెలియజేస్తే ఆ విషయాలన్నీ చాలామంది ఇశ్రాయేలు ప్రజలు చెవికి వినబడలేదు. వారి చెవులు అసలు తెరవబడలేదు పూర్వం నుండి. మీరు అపనమ్మకస్తుడవు నీవు అన్నాడు. ఎలాంటి వాడట? అపనమ్మకస్తుడు. ఇలాంటి అపనమ్మకస్తులకి కలిగే నష్టం ఏమిటో ఒక మాట చూద్దాం, చూడండి. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 46 వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించను అన్నాడు. అపనమ్మకస్తులతో పాలు అన్నాడు. అంటే అపనమ్మకస్తులకు సపరేట్ ప్రదేశం ఉంది, పనిష్మెంట్ ఉంది. అపనమ్మకస్తులకు కొరడా దెబ్బలున్నాయి, శిక్ష ఉంది, దేవుని తీర్పు ఉంది. నమ్మకస్తులకు ఆయన అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు. కనుక నేను ముగించబోతున్నాను. మన విశ్వాసంలో నమ్మకం, మన భక్తి జీవితంలో నమ్మకం, కుటుంబంలో నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల నమ్మకం, నీ వెళ్ళే పనిలో, నీవు చేసే ఉద్యోగంలో, నీ వెళ్ళే ప్రయాణంలో నమ్మకం కలిగి ఉండడం. దేవుని సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యలో నమ్మకం. ఈ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. నీ నమ్మకత్వం లోకం చూస్తే లోకం క్రీస్తుని కొనియాడుతుంది, లోకం ప్రభు దగ్గరికి వస్తుంది. లోకం అనగా దేవుని ఎరగనటువంటి ప్రజలు నీ నమ్మకత్వాన్ని చూసి ప్రభువుని కొనియాడతారు. కనుక క్రీస్తుని ఎరగక పూర్వం మనం అపనమ్మకస్తులం, అన్యాయస్తులం, అవిధేయులం, నానా విధాలుగా దేవుని విషయంలో
మనం దేవునికి అన్యాయస్తులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు నమ్మకస్తులుగా ఉన్నాం. ఈ నమ్మకత్వాన్ని కాపాడుకుందాం. ఎవరి నమ్మకత్వం వారిది కదా. ఒకరిదానికి ఒకరికి సంబంధం లేదు. ఒకరి నమ్మకత్వానికి మరొకరికి సంబంధం లేదు. ఎవరి నమ్మకత్వం వారిది. మనం చదివిన లూకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు ఒకనికి ఒకటి, ఒకనికి ఎన్ని ఇచ్చాడు? ఒకటి ఇచ్చాడు. ఒకనికి 5, మరొకనికి ఎన్ని ఇచ్చాడు? 2. రెట్టింపు చేశారు. కానీ ఒకటి ఇచ్చినవాడు ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా అని ప్రభు అన్నాడు. మన జీవితం అలాగుండకూడదు. దేవుడు చెప్పినట్లుగా హనన్యా వలె నమ్మకమైన వాడు, తిమోతి, తుకికు, ఒనేషిము, ఇంకా చాలామంది ఉన్నారు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా. అబ్రహాము, వీరు నమ్మకాన్ని కలిగి ఉన్నట్లుగా మనం నమ్మకం కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. జీవితం కొద్దిది, ఎక్కువ రోజులేం లేదు, ఎక్కువ సంవత్సరాలు ఏం లేదు. దేవుని దృష్టికి 1 సంవత్సరం 1000 సంవత్సరాల వలె, 1000 సంవత్సరాలు ఒక దినములే ఉన్నాయి. మనకు చాలా సంవత్సరాలు అనిపిస్తుందేమో, కానీ ఈ కొద్ది దినాల్లో మరణం వరకు నమ్మకంగా ఉందాం. శ్రమ కలిగితే ఎన్ని దినాలు అన్నాడు? 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అలాగా నమ్మకంగా ఉందాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా విశ్వాస జీవితంలో ఏది ప్రాముఖ్యమో ఆ నమ్మకం, ఆ విశ్వాసం మేము కోల్పోకుండా భయము భక్తితో కూడినటువంటి నమ్మకత్వాన్ని సంఘములో ఇవ్వబడిన పరిచర్యలోను, ఏదైనా బాధ్యత అప్పగించబడిన బాధ్యతలోను, కుటుంబ బాధ్యతలోను, సమాజం పట్ల, ఉద్యోగం పట్ల, చేసే పని పట్ల నమ్మకత్వం కలిగి ఉండటకు కృప చూపించండి. చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని మీ దయగల స్థానికి అప్పగించుకుంటూ యేసు ప్రభు అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.